సత్సంగానికి శుభాహ్వానం. ఒక పావనమైన ఒక పవిత్ర సమయం 10 ఏళ్ల తర్వాత ఒకసారి అవకాశం దొరికింది మనకి. ఎప్పుడు మనం మందిరంలో చెప్పుకుంటాం కదా, ఈరోజు మన ఇంట్లోనే సత్సంగం చేసుకునే సదవకాశానికి మనం భగవంతుడి కృతజ్ఞతలు చెప్పుకుందాం. అసలు ఈ సంగము అంటే కలయిక అని అర్థం. మనిషి ఏం చేస్తుంటాడంటే ఎప్పుడు కలుస్తూ ఉంటాడు. దేంతో కలుస్తుంటాం అంటే మనసుతో కలుస్తుంటాం. కలయిక అనేది దేహంతో ఏముండదు, దేహంతో సమీప్యత ఉంటుంది. అంటే దగ్గరగా వస్తాం, ఆనుకుంటాం, గట్టిగా పట్టుకోవచ్చు, ఎత్తుకోవచ్చు. చిన్న బిడ్డలైతే మనం ముద్దు కూడా చేయవచ్చు. బట్ ఏ దగ్గరితనాలన్నీ సామీప్యతయే కానీ సంగము, కలయిక అనే ఆత్మీయ పదం ఏం సూచిస్తుందంటే మానసిక ధర్మాన్ని సూచిస్తుంది. కలయిక అనేది మానసికమైంది. మానసికమైన కలయిక సంగం. అంటే మానసికంగా కలవడం అంటే ఏమిటి? ఎవరితో ఎవరు కలుస్తారు అంటే కలయిక మొట్టమొదటి మనతో మనమే కలుస్తాం. మనతో మనం కలవడం ఏంటి? అవును, మనతో మనం కలవటం వస్తే మనిషి సంతోషంగా బతకగలుగుతాడు. అంటే ఎలా? ఈ ప్రపంచంలో మామూలు మనుషులకి నచ్చంది ఏంటంటే ఎవరికి వాళ్ళే. గత్యంతరం లేదంటే అది వదలలేకపోవటమే. మనిషి తనకి తానే నచ్చడు. తన స్థితి, తన మనసు, తన పరిస్థితులు, తన దేహము, తన రూపము, తన చుట్టూ ఉండే వ్యక్తులు, వీటిలో ఏదో ఒకటి నచ్చడానికి తయారైపోతాయి. వీటి ప్రభావం వల్ల తనతో తను సరిగా సంగమించలేడు, కలిసి ఉండలేడు, కరిగిపోయి ఉండలేడు. అంచేత ఎప్పుడు మనిషికి ఎక్కడ ఇబ్బంది ఉంది? తనతో తాను సౌఖ్యంగా కలగలిసి సంగమించి ఉండలేడు. అంటే నీళ్లు పాలు కలిసినట్టు. కనీసం మామూలు ఉదాహరణ, ఈ ఉదాహరణలు ఏవి కూడా సంగం అనే పదానికి సరిపోవు. అట్లాగే విడదీయడానికి వీలు లేనట్టు ఒకటైపోవటం. మనతో మనం ఉండడం అంటే ఏమిటి అంటే మన మనస్సుతో, మన హృదయంతో, మన బుద్ధితో, మన ఆలోచనతో, మన అనుభూతితో, ఆ సమయానికి ఉండే మనస్సుతో మనం కంఫర్టబుల్గా ఉండగలిగితే, అంటే డిస్టర్బెన్స్ లేకుండా మనలో మనమే దాన్ని బాగా ఎంజాయ్ చేయగలిగితే, దాన్ని ఎప్పుడైతే జోష్ అంటారేమో అలా ఉండగలిగితే అది సంఘం, ఉత్తమమైన సంఘం. మనతో మనం సౌఖ్యంగా ఉండటం. మనకు ఎక్కువసార్లు ఇబ్బంది అంతా మనతో మనకే. మనకు చాలా నచ్చవు మనకి. అది కాదు, మేమంతా నచ్చకపోతే ఎక్కడున్నాం అంటారా? మాలో మేమే కదా ఉన్నాం, ఎక్కడున్నాం అంటే గత్యంతరం లేకున్నాం. గత్యంతరం లేదని ఎలా చెప్తావు? దీనికి ఒక ఉదాహరణ చెప్పాలి. ఒకసారి భగవంతుడి విచిత్రమైన సృష్టిలో నడుం కింద భాగం అంతా ఒకటే, పైన 2 దేహాలను సృష్టించారు ఒక చోట. వాడిని సియామిస్ ట్విన్స్ అంటారు. అట్లా 2 పైన, కింద నడుము భాగం అంతా 2 కాళ్ళు, పైన 2 దేహాలు ఉన్నాయి. వాళ్ళకి 2 మనసులు ఉన్నాయి, 2 అభిరుచులు ఉన్నాయి. వాళ్ళు కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పారు, మాకు గత్యంతరం లేక ఒకే దేహాన్ని అకామిడేట్ చేస్తున్నాము, మా ఇద్దరి ఆలోచనలు వేరు, మా ఇద్దరి జీవనం వేరు, మా ఇద్దరి భావనలు వేరు అని వాళ్ళు చెప్పారన్నమాట. ఆ విధంగా మనతో మనము సౌఖ్యంగా కంఫర్టబుల్గా ఉండలేము. సరే, ఉండకపోతే ఏమైనా గమ్మున ఉండగలం? ఉండలేము. అందుకని ఏం చేస్తాడు? కాలక్షేపం. ఇప్పుడు ఒకప్పుడు క్లబ్బులు, నాటకశాలలు, కబుర్లు, కాలక్షేపాలు, ఈ గోడ నుంచి ఆ గోడ వదినా ఏమనుకున్నాం అనుకోవడం, బంధువుల కలయికలు. ఈ ఎక్కువ మంది మానవుల కలయికంతటికి మూలం ఏంటంటే వాళ్ళ లోపల ఒక శూన్యతను ఏర్పాటు చేసుకుని వాళ్ళతో వాళ్ళు సౌఖ్యంగా ఉండలేక, కలగలిసి ఉండలేక వాళ్ళు ఏం చేస్తారంటే ముందు కాలక్షేపం వెతుక్కుంటారు. కాలక్షేపం అంటే ఏంటంటే గడిచే కాలాన్ని సమాధి చేసేయటం. దేంట్లో? ఏదో ఒక పనిలో మనసును లీనం చేసేస్తే అప్పుడు మనతో మనం ఉండడం అనే బాధ ఉండకుండా పోతుంది. తనను తాను భరించలేనివాడు సినిమా తెర బొమ్మలతో తను ఆడించుకుంటాడు. అదే రేడియో శబ్దంతో తను ఆడించుకుంటాడు. ఇప్పుడు రేడియో లేదుగా, ఇడియట్ బాక్స్ ఉంది ఇంట్లో.
టీవీతో ఆడించుకుంటాడు, లేకపోతే వాళ్ళట వీళ్ళటాన్ని కబుర్లతో ఆడించుకుంటాడు, కాకపోతే ప్యాకార్డ్తో ఆడించుకుంటాడు, లేకపోతే వీడియో గేమ్స్తో ఆడించుకుంటాడు. తర్వాత రకరకాల గేమ్స్, రోజు రోజుకు వచ్చే గేమ్స్ అన్నీ సబ్వే సర్ఫర్స్ పిల్లలు ఆడతారు. అట్లా రోజు ఒక గేమ్స్ వస్తాయి, పెద్ద ఇండస్ట్రీ అది. ఇవన్నీ కాలక్షేపం మీద ఆధారపడ్డాయి. సరే, ఈ కాలక్షేపం మోతాదు సరిపడకపోతే నిద్ర మాత్రలు ఉంటాయి. అట్లాగే రకరకాలు, ఇప్పుడు ఎన్ని రకాల మత్తు పదార్థాలు మనిషిని తనను తాను భరించలేక ఉన్నదానికి మందులుగా వచ్చున్నాయంటే, మార్జివానా, ఎల్ఎస్డి, ఇలాగ ఎన్నో రకాలైనవి, గంజాయి, ఎన్నో వచ్చాయి. అవన్నీ దేనికి వచ్చాయంటే మనిషి తనతో తాను సౌఖ్యంగా ఉండలేకపోతున్నాడు కనుక ఆ ఉండేటందుకు, అందులోంచి మరపించేటందుకు, అంటే సమస్యను ఎదుర్కోకుండా తప్పించుకునేందుకు వచ్చిన మార్గాలవి. మరైతే అసలు దీన్ని ఏం చేయాలా, ఎలా? అందుకని ఋషులు ఏం చెప్పారంటే, ఋషులు అంటే ఇప్పుడు మానవ జాతిని దాని అభ్యుదయం కోసం జీవించే వాళ్ళు భూమి మీద కొందరు ఉంటారు. ఎప్పుడు వాళ్ళని శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు, జ్ఞానులు, సిద్ధులు, యోగులు, మహర్షులు ఇలా చెబుతారు. వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. మహర్షయ సప్తపూర్వే అని అనాది కాలం నుంచి ఎందరో ఋషులు ఉన్నట్టు ఇప్పుడు కూడా ఉన్నారు, ఎప్పుడూ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి ఇటీవల వరకున్న షిరిడీ సాయిబాబా అటువంటి ఒక ఋషి, రమణ మహర్షి ఒక ఋషి, రామకృష్ణుడు ఒక ఋషి, వెంకయ్య స్వామి ఒక ఋషి, బుద్ధుడు ఒక ఋషి, శంకరాచార్యుడు ఒక ఋషి, ఇట్లా ఎందరో ఎందరో మహానుభావులు. వాళ్ళు చెప్పింది మనం ఎందుకు తీసుకోవాలి అంటే, వాళ్ళు మానవుల్ని ప్రేమించారు, మానవ శ్రేయస్సు కోసం జీవించారు. ఆ విధంగా వాళ్ళు మనుషులకు అతి గొప్ప మేలు చేయడానికి ప్రయత్నించారు, అందులో విజయం సాధించారు. వాళ్ళు ఏం చేయమన్నారంటే, మామూలు మనిషి చేసేది కాలక్షేపాలలో వీటన్నిటితో సంగము, అది తిరోగమనంగా కూడా ఉపయోగించవచ్చు, పురోగమనమే కావక్కర్లేదు. అంటే పైకి వెళ్ళడమే కాదు, కింద కూడా దిగజారిపోవచ్చు. కానీ సత్సంగం చెయ్యాలి అన్నారు. అయ్యా, సత్సంగం అంటే ఎట్లా? నీతో నువ్వు, నీ సాటి వాళ్లతో నువ్వు, వాళ్ళు ఒకరైనా కొందరైనా ఎందరైనా ఎప్పుడైనా ఎక్కడైనా సామరస్యంతో జీవించగలిగితే అది సత్సంగం. కేవలం మాటలు చెప్పుకోవడం కాదు సత్సంగం అంటే. సత్సంగం అంటే సామరస్యం, సత్సంగం అంటే సమరసభావం. అంటే అర్థమైంది, ఒకే అనుభూతిలో వాళ్ళు ఇబ్బంది లేకుండా వాళ్ళలో వాళ్ళు జీవించటం. అది ఎట్లా ఉంటుందంటే, మనకు అత్యవసరమైన శ్రేయోదాయకమైన విషయం తెలుసుకుంటూ దానిని మరింత ఉపయోగకరంగా, కాలాన్ని పాటి పెట్టకుండా, కాలాన్ని సద్వినియోగం చేసుకుంటా, బుద్ధిని మార్గం తప్పించకుండా, బుద్ధిని వికసింపజేసుకుంటా, హృదయాన్ని అట్టి పెట్టకుండా, అనుభూతి మూలంగా మార్చుకుంటా, ఈ విధంగా ఉండే ఒక మార్గం సత్సంగం. సరే, ఈ సత్సంగం అనే పదము అతి ప్రాచీనంగా మనకి ఎక్కడ దొరుకుతుంది? ప్రాచీన భారతీయ గ్రంథాలన్నీ సత్సంగాలే. ఏ గ్రంథం తీసుకున్నా సత్సంగమే. ప్రాచీన భారతీయ ఋషులు, ఆ రోజుల్లో కాగితాలు లేవు, తాటాకులను పేడ నీళ్ళలో ఉడకబెట్టి దాన్ని ఒక పుస్తకంలాగా కట్టి గంటంతో రాసుకుంటే అవి పురుగులు పట్టకుండా చాలా కాలం ఉండేవి. అందులో రాయటం కష్టం. అందుకని ఏం చేసేవారు, ఒకరికొకరు చెప్పుకునేసి కంఠోపాఠంగా ఒకరికొకరు ఒప్పచెప్పుకుండేవారు. ఆ విధంగా ప్రాచీన సంస్కృత గ్రంథాలు, ఆ రచనలన్నీ విరాజిల్లినాయి. అయితే ఋషులు నిర్వహించి సాటి మనుషుల పట్ల వాళ్ళు వ్యవహరించిన తీరు పేరు సత్సంగం. ఋషి అంటే ఎవరు? ఋషి అంటే మానవ సమాజంలో అతి ఉత్తమ స్థాయికి చెందిన మానవుడు అన్నమాట. మనుషుల్ని ఎంతో అద్భుతంగా ప్రేమించినవాడు. అసలు మానవ సమాజానికి ఏది హితవో దానికై జీవించి తాను తెలుసుకుంది పంచుతూ ఉండేవాడు. ఈ విధంగా ఋషుల గురించి చెప్పుకుందామంటే, వాళ్ళ ఆధునిక శాస్త్రవేత్తల కంటే, తత్వవేత్తల కంటే, మానవజాతి శ్రేయస్సుకై అసూలు ధారబోసిన మహాపురుషుల కంటే ఋషులు గొప్పవారు. ఎందుకంటే ఋషి కమిటెడ్, పూర్తిగా దానికే తనను తాను సమర్పించుకున్నాడు. దత్తాత్రేయుడు ఋషి అంటాం కదా, దత్తాత్రేయుడు అంటే తనను తాను దత్తం చేసుకున్నాడు. అందుకని ఆయన గురువు అని చెప్తారు కదా, అట్లాగా. మరైతే అతి ప్రాచీనంగా వేద ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సత్సంగమే చేశారు. ఏ ఋగ్వేదంలో మొదటి మంత్రం నుంచి
4 వేదాల చివరి వ్యాసుడు విభజించినంత వరకు అవన్నీ వదిలేస్తే కూడా మనకు సంబంధించినటువంటి వాల్మీకి రామాయణము సత్సంగంతో ప్రారంభం. వాల్మీకి ఏం చేస్తాడు? తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంవరం నారదం పరిపప్రచ్చ వాల్మీకి మునిపుంగవని. ఒక మునిపుంగవుడైనటువంటి వాల్మీకి నారదుణ్ణి పరిపప్రచ్చ, ఊరికే అడగలేదు, ఒళ్ళంతా కళ్ళు చేసుకుని యావత్ దృష్టినంతా మనస్సు మీద లగ్నం చేసి తెలుసుకోవాలనే ఉద్దేశంతో పప్రచ్చ ప్రశ్నించను, అడిగాను. పరిపప్రచ్చ చాలా శ్రద్ధగా అడిగాడు, ఊరికే కాదు, ఏదో జస్ట్ విని వదిలేయాలనుకోలేదు. ఇప్పుడు మనలో చాలామంది ఇక్కడ మాట్లాడుకుంటే అట్ట బాగానే మర్చిపోతాం. అట్లా కాదు, ఆ చెప్పిన దాన్ని మరచిపోకుండా అడిగాడు. ఏమడిగాడు? కోన్మస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః విద్వాన్ కః సమర్థశ్చ అని చెప్పి ఒక 16 ఉత్తమ గుణాలు చెప్పి ఇట్లాంటి మానవుడు ఎవడన్నా ఉన్నాడా అని. అంటే మన జాతికి ఆదర్శవంతమైన ఒక శ్రీరామచరితాన్ని ఆవిర్భవింపజేయడానికి సత్సంగం కారణమైంది. అంటే ఒక 2 ఋషులు కలయిక కారణమైంది. ఒకరు అడిగారు, ఇంకొకరు చెప్పారు. ఏమని చెప్పారు? రామోనామ జనైశ్రుత, ప్రజలందరికీ చాలా బాగా తెలుసు, జనుల నోళ్ల మీద నాట్యం చేసే నామం రామనామం, తెలియదా? అందుకని రామోనామ జనైశ్రుత, జనం అంటూ ఉంటారు, నేను విన్నాను. అతడెవరు? దశరథుడి కుమారుడు, అయోధ్య రాజు అయినటువంటి అని చెప్పి ఒక అద్భుతమైన కథనం ఉంటుంది. కానీ ఆ వరవడిలో సత్సంగాన్ని గురించిన అతి ఉత్తమమైన కథ వాల్మీకి మాత్రమే రాశాడని చెప్పుకునే యోగ వాసిష్టంలో ఉంది. యోగ వాసిష్టంలో ఒక అద్భుతమైన కథ ఉంది. ఆ కథకు మనకు ఒక ఆత్మీయ బంధం ఉంది. అది మనం జ్ఞాపకం చేసుకోవటం సముచితం. దీన్ని ఇంతకుముందు కూడా మనం చాలాసార్లు చెప్పుకుంటున్నాం. ఈ నెల్లూరు గర్వించదగిన వేద పండితులలో అరవిత్తూరు విశ్వనాథ శ్రౌతి గారు అనే మహావేద విద్వాంసులు ఒకరు. ఆయన గారు ఎన్నో సభలలో వేద విద్వాంసుల సభాధ్యక్షుడిగా దక్షిణ భారత వేద విద్వాంసులకు అధ్యక్షత వహించిన వారు, వైదిక సంప్రదాయం ఎంతగానో లోతుగా తెలిసినవాడు, ఎందరో పెద్దల చేత పరిశోధకుల చేత ఆయన ప్రశంసించబడిన మహాపురుషుడు. ఆయన మామూలుగా అయితే తన జీవనాధారం కోసం మందిరాల్లో విగ్రహ ప్రతిష్టలు కూడా చేశారు. అట్లా వచ్చిన ఒక సందర్భంగా నాకు ఆయన పరిచయం అయ్యారు. అప్పుడు నేను బాబా గురించి చెప్తే, నాకు బాబా మందిరాల గురించి తెలియదు, అయితే బాబా భక్త ప్రతిష్ఠ అని చేయవచ్చును అని అన్నారు. మాస్టర్ గారు ప్రారంభించిన విద్యానగర్ సాయి మందిరానికి విగ్రహం తయారై దాని ప్రతిష్టకి ఎవరిని చేయాలంటే ఈయన గారు మంచివారని ఎవరో చెప్తే, వాళ్ళు వెళితే అయ్యా బాబా గురించి నాకు తెలియదు అని చెప్తే వారు వచ్చి నన్ను పట్టారు. రమ్మని బతిమలాడితే నేను పోయాను. అది మంచి సత్కార్యం. నన్ను చూడగానే ఆయన, ఓహో మీరు మంచి పని చేశారు, నా మిత్రుడిని తీసుకొచ్చారు కనుక మీ పనికి నేను వస్తున్నాను, మీరు ఎంత ఇస్తారనేది కూడా ప్రస్తావన కాదు అని చెప్పి ఆయన అంగీకరించి ఒక కండిషన్ పెట్టాడు. ఏమిటంటే, ఇదిగో ఈయన ఉన్నారే, ఈయన గారిని నాతో కూడా ఉంచాలి మీరు, నేను ఎప్పుడు మీ ఊరికి ఈ పని మీద వచ్చినా నాతో ఈయన రావాలి అని నా మీద అవ్యాజమైన కరుణతో ప్రేమతో ఆ కండిషన్ పెట్టారు. తర్వాత ఒక రోజున మనం పోయి ఆ మందిరం చూద్దామని మేము బయలుదేరాం. అప్పుడు సుమారు ఉదయాన్నే 5 గంటలు అట్లా అయి ఉంటుంది. వెంటనే లోకమంతా అప్పుడే వెలుగు పరుచుకుంటోంది. మంచు తెరల మధ్యలో కారు సాగిపోతుంటే మేము సత్సంగం ప్రారంభమైంది మా మధ్యలో. ఏమిటా సత్సంగం అంటే, ఏదైనా మాట్లాడండి, మీరు చెప్తే వినాలనుంది అన్నాను నేను. భగవంతుడు సర్వదా సర్వత్రా మాట్లాడతారంటారు కదా, ఏమని? అన్ని ముఖాలలోంచి ముఖే ముఖే సరస్వతి అని, ముఖే ముఖే గురుస్వరూప అని, విష్ణు అని చెప్తారు. అట్లా ఆయన ఒక అద్భుతమైన కథ చెప్పాడు. అంటే ఈ కథ సత్యమా, ఇది జరిగిందా లేదా, ఇలా కాదు. ఈ పురాణ కథలలో ఒక సత్యాన్ని చెప్పడానికి ఒక ఆధారంగా చెప్పుకుంటారు. కాబట్టి ఒక రోజున బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ లోకపాలకులైనప్పుడు సృష్టికర్త
పోషకుడు, సంహారకుడు అనుకుందాం. ఒకసారి ఏం చేశారంటే విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి ఎప్పుడు జ్ఞానపరమైన తాత్వికన యుద్ధం అనమాట. అందుకని వశిష్ఠుడు బ్రహ్మర్షి అని ఆ విధమైన తత్వాన్ని, ఆ స్థితిని నేను పొందాలని విశ్వామిత్రుడు ప్రయత్నిస్తుంటాడు. ఒకసారి ఏం చేస్తారంటే విశ్వామిత్రుడు విష్ణుదేవుడి దగ్గరికి వెళ్ళి, బాబు నేను మీ అబ్బాయిని కదా, ఒక్కసారి నన్ను బ్రహ్మర్షి అని ప్రకటించేసేయండి, ఏమిటా వశిష్ఠుడి గురించే మీరు అంటారే, నేను కూడా అట్టవాడిని కదా, మీరు నన్ను ప్రకటించండి, నాకు అర్హత లేదంటారా అని అడుగుతాడు. అడిగితే సరే ఎవరే అబ్బాయి, నువ్వు నువ్వు నా వాడివి, నేను నీ వాడిని, కాబట్టి నేనేదన్నా కానీ ఒక న్యాయం చెబితే పక్షపాతంతో చెప్పారని ప్రపంచం సృష్టి అంతా అంటుంది, కాబట్టి ఒక మధ్యస్థంగా చెబుదాం, ఇంకొక 3-4 పిలుచుకురా, అందరం కలిసి ఎక్కువ మంది ఎవరు చెప్తే అప్పుడు నువ్వు నిజంగా అయినట్టు ఉంటుంది, కాబట్టి ఎవరిని పిలుచుకురావాలా, అంత గొప్ప బ్రహ్మర్షిత్వాన్ని నిర్ణయించాలంటే ఎవరు కావాలా, అందుకని ఒక్కసారి అట్లా పోయి ఒక యమధర్మరాజును పిలుచుకురా. సరే ఇంద్రుడిని పిలుచుకురా. ఇంద్రుడు యమధర్మరాజు అయిన తర్వాత ఈ దేశ ప్రపంచాన్నంతా మోస్తున్న ఆదిశేషుని కాస్త పిలుచుకురా. ఈ 3 వస్తే నేనొకటి 4 అవుతాము, మాలో ఏ 3 గన నువ్వు బ్రహ్మర్షి అంటే బ్రహ్మర్షి అయిపోతావు కదా, అది బాగుంటుంది. అప్పుడు నేను ఈ విధంగా అవి 3 పెద్దలను పెట్టుకుని చేశాం అని ఇప్పుడు ఇంటర్వ్యూలు ఆఫీసులో చేస్తారే ఆ విధంగా వచ్చేసి ఒక పద్ధతి ప్రకారం చేద్దాము అన్నారు ఆయన. ఈయనకు సబబే అనిపించింది విశ్వామిత్రుడికి. వెంటనే ఆదిశేషుడి దగ్గర పోయాడు. ముందు ఆదిశేషుడు 1000 తలలతో ఈ విశ్వాన్నంతా ధరిస్తూ భరిస్తూ కొనసాగిస్తున్నాడు. ఆయన అపసోపాలు పడుతున్నాడేమో. ఆయన దగ్గరకు పోయి, ఏమయ్యా ఇట్లా విష్ణు సందేశం ఇది అన్నాడు, మిమ్మల్ని ఒకసారి పిలుచుకోరమ్మన్నాడు. అంత మటుకే అనగానే అయ్యయ్యో ఆయన అధిపతి, ఈ విశ్వాధిపతి వారు పిలిస్తే నేను రాకుంటామేంటి, కాకపోతే ఇప్పుడు నేను నా పనిలో ఊపిరాడని డ్యూటీలో ఉన్నాను, ఒక్క సెకండ్ అటు ఇటు కదిలానంటే ఈ విశ్వాంతరాళంలో ఉండే ఖగోళ రాశుల యొక్క ఇవి నక్షత్ర మండలాలని నాశనం అయిపోతాయి, సృష్టిని నాశనం చేసే పని చేయటం ఆయనకు ఇష్టం ఉండదు, కాబట్టి ఆయనకు సర్వాధిపతి కనుక నా స్థానంలో పనిచేయడానికి ఎవరినైనా ఒక మనిషిని పంపించమను, అతన్ని నేను ఇక్కడ పెట్టి వెంటనే నీతో వస్తాను చెప్పమంటాడు. అదే మనం ఎవరినన్నా అయితే మేము రాము అందువేమో, ఆయన అనలా, ఈ విధంగా అన్నాడు. సరే ఇది న్యాయమే అనిపించి మిగతా 2 ఉన్నారు కదా, 3 వచ్చారంటే 2 ఒక పక్కన చెప్తే అవుతుందిగా. అందుకని వెంటనే వచ్చి ఈయన గారి దగ్గర పోయాడు, యమధర్మరాజు గారికి. ఎక్కడెక్కడ బస్సులు కాలిపోయి, సునామీలు వచ్చి, రైళ్లు తగలబడి, జనాలు చంపుకొని, రోగాలు వచ్చి, గుట్టలు కుప్పలు తెప్పలుగా జనాలు వచ్చేస్తున్నారు. నరకానికో స్వర్గానికో ఎక్కడికో యమధర్మరాజు గేట్ వే అనమాట, అక్కడి నుంచి వెళ్ళాలి. ఈయన పోతే పాపం ఆయన తలెత్తి చూసే అంత టైం లేదు. సరే ఉన్నట్టుండి ఆయన చూశాడేమో, వెంటనే అడిగాడు, స్వామి నమస్కారం, ఇట్లా విష్ణు యొక్క సందేశం ఇది అని. అప్పుడు అన్నాడు, ఆయన మహానుభావుడు విశ్వాధిపతి, మా అందరికీ ఆయనే అధినేతుడు అధిపతి, కాకపోతే ఆయన మా అధినేత అయిన ఆయన చెప్తే మీద రాకుండేది ఏముంటుందయ్యా, ఇప్పుడు వచ్చేవాళ్ళు ఈ అకౌంట్స్, ఈ చిత్రగుప్తుడు పెద్దవాడు అయిపోయాడు, ఈ మొత్తం మా సెక్షన్ అంతా పనిచేయడంలే, అసలే రాష్ట్రాలు మారిస్తే ఏమవుద్దో, ఇప్పుడు ఇంత చాలా ఇబ్బందులో ఉన్నాం మేము, అందుకని ఇప్పుడు ఎవరు ఏ సెక్షనో తేలకుండా ఉంది, ఫైల్స్ అన్ని గందరగోళంగా ఉన్నాయి, కాబట్టి ఈ వచ్చిపోయే జీవుల జనన మరణ విషయాల నిర్ణయంతో నేను బాగా తలమునకలై ఉన్నాను, కాబట్టి నా స్థానంలో కొద్దిసేపు ఇన్ఛార్జిగా ఎవరినైనా కానీ ఇస్తే నేను వచ్చి ఆ పని చూస్తాను, వారి యొక్క ఆజ్ఞ నాకు శిరోధార్యం అన్నాడు. ఇది కూడా బాగానే ఉంది కదా. ఇంద్రుడి దగ్గర పోయాడు. అతడు పాపం ఒళ్ళంతా కళ్ళే, అతను విజిలెంట్గా ఉన్నాడు, అన్నిటినీ యథారీతిగా అన్ని మొత్తం సమస్త వ్యవహారాలు జరిగేటట్టు చూస్తున్నాడు. దేవలోకం మొత్తం పెద్ద ఇన్ఛార్జ్ ఆయన. ఆయనకు ఒళ్ళంతా కళ్ళే, కళ్ళు తప్పేమి లేవు. ఇదేమయ్యా నువ్వు అంటే, నువ్వు చూస్తున్నావు కదా, నా ఏ కన్ను మూసి తెరిచేలోగా ఎక్కడేమి ఇబ్బంది అవుద్దో అని చూస్తున్నాను, కాబట్టి నువ్వు కొంచెం నా తరపుగా ఈ పనిని కనీసం కొంతమందిని సెగ్రిగేట్ చేసినా ఏదో ఒకటి చూడమను, ఆయన ఆల్టర్నేటివ్ అరేంజ్ చేస్తే మేము వెంటనే వస్తాను. వాళ్ళు 3 చెప్పిన చాలా న్యాయం అనిపించింది విశ్వామిత్రుడికి. సరే ఈ విషయం ఆయన చెప్పాలి కదా, ఏందో ఇలా అయిందని మళ్ళీ ఎవరో ఒకరు చెప్పి మధ్యస్థం చేస్తారనుకొని ఆయన బయలుదేరి వచ్చేప్పటికీ
ఆ ముగ్గురు అక్కడ ఉండరు. ఆ ఆదిశేషు, ఈ యముడు, వాళ్ళు ముగ్గురు వచ్చేస్తున్నారు. ఆడ ఎవరు తీసుకొచ్చారంటే వశిష్ఠుడు తీసుకొచ్చున్నాడు. అప్పుడు తేలిపోయిందిగా, వశిష్ఠుడు విశ్వామిత్రుడి కంటే తపస్సులో అధికుడు అని తేలిపోయింది. వాళ్ళని ఆడ చూడగానే జరిగింది ఏమిటో అర్థమైంది. తన వల్ల కాలేదు, ఆయన వల్ల అయిందని. వెంటనే ఆయన పోయి నమస్కారం పెట్టి, ఓ ఋషి, మీరు ఏ విధంగా వీళ్ళని తీసుకొచ్చావో చెప్పా, నేను కుతూహలంతో ఆపుకోలేకపోతున్నాను అని చెప్పి ఆయన చెప్పాడు. ఆయన అన్నాడు, ఏం లేదు బాబు, దానికి ఏం లేదులే, నువ్వు రా, నేను చెప్తాను. ఇట్లాంటి మహాపురుషులు, ఇట్లాంటి సృష్టిలో ఉండే ప్రతిదాన్ని ప్రభావితం చేసేది ఒకటి ఉంది. నేను ఒక రోజున ధ్యాననిష్టలో అనంత లోకాలకు వెళుతున్నాను పనుండి. దారిలో ఒక మున్యాశ్రమంలో సత్సంగం జరుగుతోంది. ఆ సత్సంగంలో నేను ఒక 48 నిమిషాల పాటు అక్కడ ఉన్నాను. ఆ 48 నిమిషాలలో నాకు వచ్చినటువంటి పుణ్యఫలంలో 12 నిమిషాలు 4వ వంతు ఖర్చు పెడితే ఈ ముగ్గురు వచ్చారు. అందుకని ఒక్కొక్కరి దగ్గర 4 నిమిషాల తపోఫలం వాళ్ళ పనులన్నీ చేయగలిగి వాళ్ళని రిలీవ్ చేసి పంపించింది. అంత సత్సంగం యొక్క సత్ఫలం ఇది అని అతి ప్రాచీనంగా భారతదేశంలో చెప్పారు. అందుకని సత్సంగం చాలా ప్రాచీనమైంది. పక్షులు, పర్వతాలు, సముద్రాలు, వినీల ఆకాశము, ఖగోళ రాసులు, విశ్వాంతరాళం ఎంత పాతదో సత్సంగం అంత పాతది అని చెప్పి ఆయన చెప్పారు. వెంటనే ఆ వేళకల్లా విద్యానగరం చేరిపోయాం. ఆ విధంగా సత్సంగం యొక్క ప్రశంస మన వాల్మీకి రాశారని చెప్పుకునేటువంటి యోగ వాసిష్టంలో ఉంది. అయితే ఇటువంటి సత్సంగాలు ఇంకెక్కడన్నా ఎప్పుడన్నా జరిగాయి. ఎక్కడంటే వ్యాసుడి దగ్గర. వేదవ్యాస మహర్షి మొత్తం ఆయన అసలు నిజంగా వ్యాసుడు ఒకడా, కొందరా, అదేదైనా ఒక గవర్నర్ లాంటి, ప్రెసిడెంట్ లాంటి పీఠమా, ఆచార్య పదవా అని అనుమానం వస్తుంది. ఈ అనుమానాన్ని వివేకానందుడు కూడా వ్యక్తం చేస్తాడు. ఆయన ఒకడా కొందరా అనిపిస్తుంది. అయితే ఒకడంటేనేమో కొన్ని సానుకూలతలు ఉన్నాయి, కొందరంటేనేమో కొన్ని అనుకూలతలు ఉన్నాయి. ఇలా అంటే ఒకడు అంటే మొత్తం ఆ రచన అంతా అనుష్ఠూప్ ఛందస్సులో ఒక ప్రాచీనతా ధర్మంతో ఒకరే రాసి ఉండాలి. కానీ ఒక మనిషి ఒక జీవితకాలంలో చేసే పనులు కావాలి. వ్యాసుడు ఏం చేశారంటే అంతవరకు భారతీయ సమాజంలో ఉండేటువంటి 4 వేదాలను, 4 కాదు యాక్చువల్గా వేదాలు 3, ఈ 3 వేదాలలో ఉండే ఆ ఋషులు వ్యక్తం చేసిన వ్యక్తీకరణలన్నీ క్రోడీకరించాడు. అందులో పద్యభాగం ఋగ్వేదము, పాఠభాగం సామవేదము, గద్యభాగం వచ్చి యజుర్వేదము. ఒక అంతకుముందు ఈ వేదం మీద పనిచేసినటువంటి అధర్వణాచార్యుడి పేరు మీద 4వ వేదము, 4 వేదాలు విభజించాడు. అన్నిటికీ ఎక్కడికక్కడ కేటగిరైజ్ చేసి, క్లాసిఫై చేసి, దేనికి దాన్ని సిద్ధాంతీకరించాడు. అంతేకాకుండా వాటి చివరి భాగాలు ఉపనిషత్తులుగా తీర్చిదిద్దాడు. అంతేకాకుండా ఈ వేదం తర్వాత ఈ ఉపనిషత్తులతో పాటు బ్రహ్మసూత్రాలు రచించాడు, భారతాన్ని రచించాడు, అది బాగా దాంట్లో ఉండే అంతఃసూత్రమైన భగవద్గీతను రచించాడు. 18 పురాణాలు ఈ సిద్ధాంతం అర్థం కావడం కోసం రాశాడు. ఇట్లాగా వ్యాసుడు ఆయన చేయి పెట్టినటువంటి ప్రాచీన సాహిత్య వాంగ్మయమే లేదు, ఆధ్యాత్మిక వాంగ్మయమే లేదు. అంతెందుకు ఆయన పూజకు కారణం వ్యాసుడు. ఎవరైనా చనిపోతే మంత్రం చేసి పెళ్లి మంత్రాలకు ఆయనే మూలకర్త, అంత్యేష్టికతడే కర్త. జీవితంలో మానవుడు, భారతీయుడు ఉదయం నుంచి రాత్రి వరకు చేసే సమస్త నిత్య నైమిత్తిక కర్మలన్నిటికీ మంత్రద్రష్ట వ్యాసుడు. ఒక్క గాయత్రిని వదిలేస్తే మిగతా అన్ని మంత్రాలు వ్యాసప్రోక్తాలు. మరి అటువంటి వ్యాసుడు అంత పెద్ద కృషి అంటే ఆయనకు 1000 ఏళ్ల జీవితం కూడా సరిపోయి ఉండదు అనిపిస్తుంది. మనం చదవడానికే చాలా కాలం చాలదు, మన జీవితాలు చాలవు. అటువంటి వ్యాసుడికట ఒకసారి చాలా అశాంతిగా ఉందిట. ఏందబ్బా నాకింత అశాంతిగా ఉంది, నేను ఎప్పుడూ పరమాత్మలో లయించుండే అంతరంగమే, నా జీవితం సకల సృష్టి శ్రేయోదాయకంగా గడుస్తుంది కదా, ఏమిటి ఇలా ఎందుకు వచ్చింది అని ఆయన అనుకున్నప్పుడు ఇది వ్యాసుడే రాసుకున్నాడు. వ్యాసుడు రాసుకున్నప్పుడు వెంటనే నారద మహర్షి వాళ్ళిద్దరూ కలిసి ఏమయ్యా అలా ఉన్నామంటే అప్పుడు ఆయన చెబుతాడు. తెలుగులో పోతనామాత్యుడు అద్భుతంగా రాశాడు ఆ పద్యాలను.
అప్పుడు నా అశాంతికి విపరీతమైన అశాంతి లోపల కష్టంగా ఉంది. దీనికి కారణం ఏమిటి అని అంటే ఆయన చెప్తాడు, నువ్వు ఇలా ఉన్నావేమి, నీ మనసు ఇలా ఉందని ఆయన ప్రశ్నిస్తే వాళ్ళిద్దరి సంవాదంలో ఏదో కొరత, ఏదో గుబులు, ఏదో అసంతృప్తి, ఏదో చేయాల్సిన పని మానివేసిన నిర్వేదం అవి ఉంటుందన్నమాట. అప్పుడు వాళ్ళు గమనిస్తారు, ఇంతవరకు తత్వం చెప్పాము, శాస్త్రం చెప్పాము, సిద్ధాంతం చెప్పావు, కానీ పురాణాలు చెప్పావు, ఇతిహాసాలు చెప్పావే కానీ ఇంతవరకును చెప్పనిది ఏమిటంటే నీవు చెప్పిన సిద్ధాంతాన్ని, ఆధ్యాత్మికతను ఎవరైనా మనుషులు వాళ్ళ జీవితంలో సాధన చేశారా, ప్రయత్నించారా, ప్రాక్టికల్గా చూసారా, వాళ్ళకి ఏ సమస్యలు వచ్చాయి. అదేవిధంగా భగవంతుడు అంటాం కదా, అటువంటి భగవంతుడు మానవాకృతి ధరించి అప్పుడప్పుడు వస్తారంటారే, అటువంటి అవతార పురుషుడైనటువంటి వారి గురించి రాయడం జరగలేదు. అందుకని ఇంతవరకు వ్యాసుడు రాసినట్టు గ్రంథజాలం అంతా ఒక జిస్ట్గా మారిస్తుంది భగవద్గీత అవుతుంది. భగవద్గీత ఒక సిద్ధాంతం, ఆ సిద్ధాంతానికి ఒక దృష్టాంతం కావాలి, సిద్ధాంతానికి ఒక ప్రిన్సిపల్కి ఒక ఎగ్జాంపుల్ కావాలి. అందుకని భగవద్గీత ఒక ప్రిన్సిపల్, ఒక థీరీ, దానికి భాగవతం ఒక ఎగ్జాంపుల్. భగవద్గీత సిద్ధాంతం, భాగవతం దృష్టాంతం. అందువల్ల ఆయన భాగవత కథ రాశాడు. భాగవత కథ అంటే అర్థం ఏంటంటే, ప్రాచీన భారతదేశంలో ఎంతోమంది దైవాన్ని అన్వేషించిన వారు, తపస్సు చేసిన వారు, వాళ్ళందరి జీవితంలో వచ్చిన ఒడిదుడుకులు, వాళ్ళు అనుభవించిన ఇబ్బందులు, కష్టాలు, వాటన్నిటి ద్వారా వాళ్ళ పర్యవసానము, ఫలము, చిట్ట చివరగా కృష్ణుడి యొక్క అవతారతత్వము, ఇవి ఆ గ్రంథంలో ఆయన వివరించాడు. అంటే ఆ వ్యాసుడు ఆ గ్రంథం రచించగానే ఎక్కడ లేని శాంతి కలిగిందని చెప్పి చివరిలో చెప్తారు. మన తెలుగు ప్రాంతంలో భక్త కవి అయినటువంటి బమ్మెర పోతనామాత్యుడి భాగవతం మనకు తెలుసును, కానీ సంస్కృతంలో వ్యాసుడు అంత ఇదిగా రాశాడు. ఆయనకు లోపల ఉండేటువంటి వ్యధకు, వేదనకు ఒక సమాధానంగా వచ్చిన అద్భుతమైన సత్సంగం అది. అయితే అది సత్సంగం ఎలా అయిందయ్యా? అసలు ప్రారంభమే అట్లా చేశాడు. ఒక మున్యాశ్రమం ఉంటుంది, ఆ మున్యాశ్రమంలో ఇంకా తెరవారుతూ ఉంటుంది. అందరూ అర్ఘ్యపాద్యాదులు తీసుకొని వచ్చే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఆహ్వానించి కూర్చోబెట్టుకొని, అప్పుడు బాబు మీ గురువు గారి ద్వారా ఈ విధంగా భాగవతం విన్నారంట కదా, అది మాకు చెప్పండి అని ఎదురేగా ఆయన తీసుకొస్తే, శౌనకాది ఋషులు సూత మహర్షి ద్వారా విన్నది భాగవతం అని కథ. అక్కడ జరిగింది సత్సంగం, సూతుడు చేసింది సత్సంగం, వాళ్ళు ప్రశ్నించింది సత్సంగం. అంటే మానవ జీవితానికి, సమాజానికి కావలసిన అనేక అంశాలను ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం సత్సంగం. అంటే మన లోపల ఉండే ఆ కొరత పోయే మార్గం అందులో ఉంది. అదేవిధంగా మనతో మనం కంఫర్టబుల్గా ఉండడానికి కావాల్సిన సిద్ధాంతం అందులో ఉంది, దృష్టాంతం అందులో ఉంది. అదేవిధంగా మనం సాటి మనుషులతో ఇలా వ్యవహరించి ఇలా ఉండాలో అది సత్సంగం అన్నమాట. ఆ విధంగా మనిషికి గాలి కంటే, నీటి కంటే, ఆహారం కంటే, అండ కంటే, జీవితాంశాలు మిగతా వాటికంటే అత్యవసరమైంది సత్సంగం అని ఋషుల మాట. అందుచేత సత్సంగం ఎప్పుడు ఉండాలి? ఎప్పుడూ ఉండాలి. ఎక్కడుండాలి? ఎక్కడైనా ఉండాలి. అంతేగాని ఎక్కడో వేదిక ఏర్పాటు చేసి వారానికి ఒక గంట, అరగంటో 4 పాటలు 5 పద్యాలు చెప్పుకొని ఒకరు మాట్లాడుతుంటే మిగతా వాళ్ళు వినేసి ఆ గది గేటు దాటగానే, లేకపోతే ఆ దేవాలయమో ఆ సభా మండపమో దాటే కానీ మర్చిపోవటం కాదు. సత్సంగంలో మనం పాల్గొనడం అనేది కాదు కరెక్టు. సత్సంగం మనలో ఉండాల. మన జీవితాలన్నీ సత్సంగం మయాలైపోవాలి. జీవితం సత్సంగంలో ఒక భాగం కావాలి. అంటే ఆ విధంగా ఎవరు జీవిస్తారో వాళ్ళు అమృతత్వ మానసు, అమృతత్వం పొందుతారు. జీవితం పర్పస్ఫుల్గా గడుస్తుంది. మనకి అసలు ఏమాత్రం అనాన్సర్డ్ క్వశ్చన్స్, సమాధానపడని ప్రశ్నలు ఉండవు. అందుచేత ఈనాటి ఆధునిక సమాజానికి ప్రాచీన సమాజం కంటే కూడా అత్యవసరమైంది సత్సంగమని ఈ మధ్యకాలంలో ఈ వ్యాసుడు ఇట్లాంటి ఋషుల తర్వాత చాలా కొద్దిమంది మాత్రం సత్సంగాన్ని కొంత ప్రచారం చేశారు. కానీ నాకు తెలిసినంత వరకు శ్వాసలో, శ్వాసకు ఆధారమైన ప్రాణచలనంలో, దానికి ఆధారమైన జీవశక్తిలో సత్సంగాన్ని రంగరించి సమాజానికి పంచిన దివ్యపురుషుడు భరద్వాజ మాస్టర్.
ఆయన ప్రతి మాట, ప్రతి కదలిక, ప్రతి శ్వాస సత్సంగమే. ఆ విధంగా కుటుంబాలను, సమాజాన్ని, వ్యక్తులను అందరినీ సత్సంగానికి ప్రేరేపించి, ఆ విధంగా మనందరం సత్సంగమయంగా ఈ సమాజం అయినట్టయితే మహాత్ములు ఉద్భవిస్తారని, జీవితం అద్భుతంగా ఉంటుందని మరచిపోయిన దాన్ని తట్టి లేపిన మహాపురుషుడు ఆయన. సత్ అంటే మంచి, సంగము అంటే కలయిక. సత్ అంటే మంచి విషయాలు, మంచి సిద్ధాంతము, మంచి ధర్మము. అదేవిధంగా సత్ అంటే మంచివారైన వారి సాన్నిధ్యము, ఋషుల యొక్క సన్నిధానము, ఇవన్నీ సత్సంగమే. అంటే సత్సంగం అనే మాటకు అర్థం ఏంటంటే ఋషి సాన్నిధ్యంలో మనందరం ఉండి వారు చేసిన ప్రబోధాన్ని అనుభవగతంగా చేసుకునే కృషి సత్సంగం. అంటే మనం ఎక్కడైనా సత్సంగానికి పోతే మనలో మార్పు రావాలి. ఆ మార్పు విషయం తెలుసుకోవడం కావచ్చును, లేదు తెలుసుకున్న విషయం ప్రాక్టీస్ చేయటం కావచ్చును. అంటే తెలుసుకున్న విషయము, సాధన అనే రెండిటికి కూడా ప్రేరకమైంది, సహకారి అయింది సత్సంగం అన్నమాట. అంచేత సత్సంగాన్ని విస్మరిస్తే ఏమవుతుంది? దుస్సంగం అవుతుంది. దుస్సంగం అంటే సినిమాలు, టీవీలు, అనవసర కబుర్లు, ఇతరుల గురించి మాట్లాడటాలు, దీని ద్వారా మలినగ్రస్తమైన మనసు, దాని ద్వారా అశాంతి, దాని ద్వారా ప్రస్తుతం మన పరిస్థితి మనకుంటుంది. కాబట్టి తప్పనిసరిగా మనిషి ఏది ఆశ్రయిస్తే, ఏది అనుసరిస్తే మనకు మరింత మేలు జరుగుతుందంటే, మనం శ్రేయోదాయకంగా జీవిస్తామంటే, మానవులమైనందుకు మనం మన ధర్మాన్ని నిర్వర్తించిన అవకాశం ఎప్పుడు వస్తుందంటే సత్సంగాన్ని అన్వయించుకున్నాం. అంటే ఇప్పుడు సత్సంగం ఎవరెక్కడ చేయాలి? శ్వాస పీల్చే మెలకువగా ఉండే ప్రతి ప్రాణి తనతో తాను సత్సంగం చేసుకోవాలి, సాటి వ్యక్తులతో చేసుకోవాలి. ఇంట్లో, వీధిలో, అక్కడిక్కడననేలా ఎప్పుడైనా ఎక్కడైనా నిరంతరం జరగవలసింది సత్సంగమే. అంటే మనలోనూ సమదా అందరిలో ఉండే బాబాను చూసుకుంటూ కూర్చోవడం సత్సంగం. ఒకప్పుడు మహారాష్ట్ర దేశమంతా భక్తి ప్రపూరితమైనటువంటి వాతావరణం ఏర్పడింది. అంతవరకు శాస్త్రాలు చెప్పుకుంటూ ఉండే మహాపండితులను పక్కన పెట్టి వారిని అగౌరవించలేవాడు. భక్తిని గౌరవించి, పాండురంగ విఠలుని ప్రేమించి, అన్ని కులాల మతాల వాళ్ళందరూ కూడా భక్తి ఉద్యమంలో భాగమై సమాజం మొత్తం సత్సంగంలో కలగలిసిపోయింది. అటువంటి సత్సంగ స్ఫూర్తిని బెంగాల్లో రామకృష్ణుడు, దక్షిణ దేశంలో రమణ మహర్షి, ఆ తర్వాత ఇంకొంచెం పోతే నారాయణ గురు కేరళలో, అదేవిధంగా అక్కడ వచ్చే చైతన్య మహాప్రభువు, రామకృష్ణుడికి ముందు ఆ ప్రేరణ కలిగించింది చైతన్యుడు. ఇక్కడ వస్తే నామదేవుడు, జ్ఞానేశ్వరుడు, తుకారాం, మీరాబాయి, గజానన్ ఇట్లాంటి వారు, ఆ వరవడి అంతా కలిసి ఇంకా పోతే అన్ని ప్రాంతాలలో, అక్కడ చూస్తే నరసింహ మెహతా గుజరాత్ ప్రాంతంలో, అక్కడ ఇంకొంచెం పైకి పోతే పంజాబ్, అమృత్సర్, ఆ ప్రాంతం అంతా కూడాను ఈ సిక్కు మహానుభావులైనటువంటి వారు, కాశ్మీర్లో వచ్చిన కొందరు మహనీయులు, అదేవిధంగా దేశం మొత్తం మీద ఎందరో మహనీయమూర్తులు ఈ దేశం మొత్తాన్ని ఒక ఉద్యమ పద్ధతిలో ప్రేరేపణ చేసిన దాని సమాహార స్వరూపం. అందరూ ఎంతగానో కృషి చేశారు. దాని ప్రతిఫలంగా షిరిడి సాయిబాబా లాంటి మహాత్ములు ఉద్భవించారు. వాళ్ళు ఏం చేశారంటే ఇంతవరకు భారతీయ సమాజంలో వచ్చిన మార్పులన్నింటినీ ఒప్పుకొని వాటితో విభేదించకుండా వాటిలో ఉండే సరళతరమైన మంచి అంశాలు తీసుకొని అవన్నీ మానవులకు బోధించి, ఒక వేదకాలపు ఋషి, ఒక పురాణకాలపు మహాత్ముడు, ఒక 1000 ఏళ్ల నాడు పొందిన ఒక సత్పురుషుడు, జ్ఞాని, సిద్ధుడు ఏది పొందాడో అది అతి సునాయాసంగా జీవన కళను, ఆధ్యాత్మికతను సత్సంగం ద్వారా నిరంతరం బోధించిన, అనుభవ రూపమైన సత్సంగం చేసిన మహాపురుషుడు సాయిబాబా. సాయిబాబా 60 ఏళ్ళు షిరిడిలో కూర్చున్నాడు. ఆయన దగ్గర ఏం జరుగుతుందంటే సత్సంగం జరిగేది. సత్ అంటే ఆయన అంతరంగంలో ఉండే తపస్సు యొక్క సత్యస్వరూపం. ఆయన సకల దేవతలు, సకల మహాపురుషులు, సకల సృష్టి తన రూపం రుజువు చేస్తూ అక్కడ కూర్చున్నారు. ఆయన నిరంతర అగ్నిహోత్ర పరాయణుడు. ఆయన నోట్లోంచి వచ్చిన ప్రతి మాట వేదవంతటి పవిత్రమైనదే. ఆయన చేసిన ప్రతి చర్య మనకు గొప్ప ప్రబోధాత్మకమే. అందుకని భగవద్గీత చదవకపోయినా, భాగవతం అర్థం కాకపోయినా బాబా సాన్నిధ్యంలో కూర్చునే ప్రతి సంఘటన వాటిని వివరించేలాగా ఉండేది. అందుకని సమగ్ర భారతీయ తత్వానికి, ఋషి విధానానికి సత్సంగ రూపంలో అభివ్యక్తీకరణ వచ్చింది షిరిడి సాయిబాబా. అందుకని బాబా సాన్నిధ్యం నిరంతర సత్సంగం. ఆయన దగ్గరుంటే ఎన్నో జన్మలుగా వచ్చిన మన మలిన సంస్కారాలన్నీ కాలిపోయి ఉత్తమ సంస్కారాలకు అవకాశం వచ్చే ఉత్తమ విధానం అందులో ఉంది. అందుకని సాయిబాబా మనందరికీ మార్గదర్శి.
సత్సంగం ఆయన విధానం. అయితే ఎందరో సత్పురుషులు ఈ దేశమంతా ఉద్భవించారు కదా, వారందరూ చేసింది సత్సంగం కదా అంటే వాళ్ళందరూ కూడా చేసింది సత్సంగమే. కానీ సత్సంగం యొక్క సమగ్రతా స్వరూపం ఒక చాలా అందరికీ ఉపయోగపడే, ఒకవేళ ప్రపంచంలో ఉండే మానవులందరూ కూడా అనుసరించదగిన అతి విశిష్ట విధానం షిరిడి సాయిబాబా వారిది అని మన భావం. అందుచేత భరద్వాజ గారు షిరిడి సాయిబాబా రీతిలో సత్సంగాన్ని ప్రారంభించారు. అంటే అందులో అన్ని ధర్మాలు, అన్ని నదులు సముద్రంలో కలిసినట్టు, అందరూ మహాత్ములు ఒకే తత్వం చెప్పినట్టు, ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి అని చెప్పినట్టు, మనమందరం ఒకటే అయినటువంటి ఆ జ్ఞాన మార్గంలో, మహాత్ముల మార్గంలో సాగిపోవటానికి బాబా మార్గం అనుసరణీయం. వారికి మన నమోవక్కు. సత్సంగం ఈ ప్రపంచమంతా వ్యాప్తి చెంది సర్వజనులందు నీ భక్తి విరియుగాక, సర్వకార్యములందు నీ ధర్మమే వర్ధిల్లుగాక, సర్వజీవుల సర్వాభీష్టముల నీవు చేర్చునవేగుగాక, సర్వభేదముల నీవు నీ కృపణ సామరస్యమునందుగాక. లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు అన్నదే మన చర్మ ప్రార్థన.